డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తూ ఉన్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ తన యందలి మన విశ్వాసాన్ని బలపరిచే మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని శక్తిగల నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొలారం సమర్పిస్తున్న మన అనుదిన వాక్య ధ్యానాల్లో క్రైస్తవ జీవితానికి పునాది ద ఫౌండేషన్స్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ తొలిమెట్లుగా నిర్జీవ క్రియలను విడుచుట, మారు మనసునందుట అనే అంశాలపై మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు అందించిన దైవ సందేశాల్ని మనం విన్నాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో ప్రస్తావించబడిన ఈ అంశాలలోని తరువాయి భాగం దేవుని అందలి మన విశ్వాసాన్ని గురించి వారు ఈరోజు మనకు సందేశాన్ని అందిస్తున్నారు. సందేశానికి ఉపోద్ఘాతంగా ఈ గీతం. విశ్వాసంతో యేసుని చూస్తూ సాగేదను, విశ్వాసంతో యేసుని చూస్తూ సాగేదను. గాఢాంధకారము నన్ను చుట్టుముట్టినా నా యేసుడు నన్ను రక్షించును. గాఢాంధకారము నన్ను చుట్టుముట్టినా నా యేసుడు నన్ను రక్షించును. సంగీతం పాడేదం, స్తోత్రాలు చేసేదం, సహాయం చేసిన యేసునకు. సంగీతం పాడేదం, స్తోత్రాలు చేసేదం, సహాయం చేసిన యేసునకు. నాకున్న సహాయం, నాకున్న ఉపాయం యేసుని ద్వారా నే పొందితే. నాకున్న సహాయం, నాకున్న ఉపాయం యేసుని ద్వారా నే పొందితే. సాగేదను విశ్వాసంతో యేసుని చూస్తూ సాగేదను, విశ్వాసంతో యేసుని చూస్తూ సాగేదను. కలిగిన విడిపింపజేశాడు, నా ముందు నిలిచి రక్షించాడు. శ్రమలెన్నో కలిగిన విడిపింపజేశాడు, నా ముందు నిలిచి రక్షించాడు. కష్టమైన నా యేసురాజు నన్ను విడువాడు. కష్టమైన నా యేసురాజు నన్ను విడువాడు. సాగేదను విశ్వాసంతో యేసుని చూస్తూ సాగేదను, విశ్వాసంతో యేసుని చూస్తూ సాగేదను. విజయమునిచ్చాడు, నా తోడు నిలచి తప్పించాడు. శత్రువే తరిమిన విజయమునిచ్చాడు, నా తోడు నిలచి తప్పించాడు. కరువైనా ఖడ్గమైనా నా యేసురాజు నన్ను కాపాడు. కరువైనా ఖడ్గమైనా నా యేసురాజు నన్ను కాపాడు. సాగేదను విశ్వాసంతో యేసుని చూస్తూ సాగేదను, విశ్వాసంతో యేసుని చూస్తూ సాగేదను.
అనుదిన దైవ ధ్యానాలకు స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికి శుభములు కలుగును గాక. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 6 వచనాలనే క్రమంగా 4-5 ఎపిసోడ్లు అయినాయి. ఒకే ప్రసంగం అవుతుంది, కానీ డివోషన్ కాబట్టి 10 నిమిషాల కంటే ఎక్కువ వినరు, టైం ఉండదు. కాబట్టి దయచేసి వినండి. 6వ అధ్యాయం 3వ స్టెప్ ఏంటంటే దేవుని అందరి విశ్వాసం. విశ్వాసులు అందరూ ఉంటారు. సాయిబాబా విశ్వాసులు, డివోటీస్ ఆఫ్ సాయిబాబా, డివోటీస్ ఆఫ్ స్పలారా దేవుడు, అన్ని రకాలుగా ఉంటారు. మనం ఏ డివోటీస్, మన విశ్వాసం ఏంటి? యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని తెలుసుకోవాలి. అదే కదా మన విశ్వాసం. ఈ విశ్వాసం ఎన్ని రకాలుగా ఉంటుంది. ఈ విశ్వాసాన్ని విడిచిపెట్టి అన్యులుగా మారిపోయేదాన్ని ఇక్కడ చూపిస్తాడనమాట. అయితే విశ్వాసికి ఎలా ఉండాలి అని చూస్తామట. ఒక విశ్వాసిలాగానే ఉండాలి. యేసుక్రీస్తు నమ్మితే ప్రతి చోట యేసుక్రీస్తులాగా కనబడాలి. అయితే నీ ప్రవర్తనను బట్టి, నీ మాటల్ని బట్టి, అబ్బాయి ఈమె మనలాంటి దేవుడిని నమ్మలేదు. నన్ను నా మ్యారేజ్ అయినప్పుడు మా హస్బెండ్ చూశానమాట. మా ఆఫీస్ వాళ్ళు, ఏ పూజ చేసావు పద్మ, ఎంత మంచి ఆయన దొరికాడు అన్నారు. ఎట్లనే పూజ, ఏ దేవుడికి మొక్కావన్నారు కదా, మరి నేను మొక్కిన దేవుడికి మొక్కుతారా అని అన్నా. అంటే చెప్పంటే, నేను నా సజీవుడని దేవుడికి మొక్కినా అని అన్నా. నేను అనుకున్నా ఇట్లా కొంచెం కదిలిస్తే చెప్తావని అనుకున్నా అన్నారు. అంటే ఏ దేవుడికి మొక్కినవు అని అంత మంచితనం ఉందన్నమాట. అంటే మన మాటల్ని బట్టి, మన క్రియల్ని బట్టి నువ్వు ఏ దేవుడిని ఆరాధిస్తున్నావు అనేది విశ్వాసం. నేను విశ్వాసాన్ని చేస్తారనమాట. నేను ఇప్పుడు అక్కడ ఒక దగ్గర మాకు గవర్నమెంట్ ల్యాండ్స్ ఇచ్చారు. అక్కడ ఒక ఇల్లు కడుతుంటే మాకు ఆఫీసులో అందరికీ ఒక బ్రాహ్మణ్, ఒక క్రిస్టియన్, ఒక ముస్లిం, ముగ్గురికి పక్క పక్కనే వచ్చాయి. అందరం స్టార్ట్ చేసాం ఇల్లు. ఆమె పూజ చేసుకుంది. నేను బైబిల్ పట్టుకుని నేను ఒక్కదానే పోయినా, పిల్లలు ఎవరు రాలే. 127 దావీదు కీర్తన చదివి ఆ ప్రార్థన మొదలుపెట్టినాం. అయితే పక్కన ఈ పక్కన ముస్లిం, ఆయన అల్లా అని ప్రార్థన చేశాడు, ఆయన మొదలుపెట్టాడు. అందరు రకరకాలుగా ఫోటోలు తీసి పెట్టారు మా దాంట్లో. చేస్తే నేను ప్రార్థన చేసేటప్పుడు ఇతను విన్నాడు. పక్కన ఆయన సత్యనారాయణ ఆయన పేరు. ఆయన వచ్చి యెహోవా ఇల్లు కట్టించడలే కట్టువారి ప్రయాసం వ్యర్థం అని చదవగానే విన్నాడు. అంత జాగ్రత్తగా దండం పెట్టుకొని విన్నాడు. విని చెప్పులు ఇప్పేసి వచ్చాడు. ప్రార్థన అంతా అయినాక ఆ టిఫిన్ పెట్టిన తింటున్నాడు అనమాట. దేవుడా, పద్మలలితను మొక్కిన దేవుడికి దండం. ఎంత మంచిగా అనిపించిందంటే నాకు ఆ మాట. సువార్త ప్రకటించేసిన ఈరోజు నాకు ఒక ఆత్మ దొరికింది అనుకున్నా. అంటే నేను ఏం అర్థమైంది సార్ మీకంటే, యెహోవా అంటే దేవుడు కదా, ఆయన ఇల్లు కట్టకుంటే ప్రయాసం వ్యర్థం. ఎంత మంచి మాట. దానికి ఇంకా వివరణ అవసరమా? పట్టణాన్ని కాపాడకుంటే కావలి కాసే ఉండుట, వాళ్ళు మేలుకొని ఉంటే వ్యర్థం. ఎంత మంచిగా ప్రతి మాట విన్నాడు ఆయన. నా ప్లాట్ దగ్గరికి వస్తాడు, పద్మలలిత మొక్కే దేవుడికి దండం. అది విశ్వాసం. విశ్వాసం అంటే నువ్వు బాప్తిజం తీసుకో, మారు మనసు పొందు, ఇక్కడ అది ఇది గట్టిగా కేకలేస్తే విశ్వాసంలోకి రారు. ఏది విశ్వాసం అంటే నువ్వు నమ్మిన దానిని జాగ్రత్తగా పట్టుకోవాలి, కడమట్టుకు పట్టుకోవాలి. ఆ దాంట్లో ఆ పరుగులో ప్రతికూలతైన, అనుకూలతైన, నష్టమైన, కష్టమైన నిలిచి ఉండాల. అది విశ్వాసం. ఈ విశ్వాసాన్ని కర్త, దాన్ని కొనసాగించడం యేసుక్రీస్తు వైపు చూస్తూ నీ ముందుంచబడ్డ పరుగు పందెంలో ఓపికతో పరిగెట్టాలి. ఆ కొంచెం దీర్ఘంగా చదువుదామా? పిల్లలు అడిగితే హ్యాపీ బర్త్డే అంటే హ్యాపీ అంటారు కదా, అట్లా అనాలన్నమాట. ఓపికగా పరిగెత్తాలి. అంటే కష్టం వచ్చినా, నిష్ఠురం వచ్చినా, నిందలు వచ్చినా. అయితే విశ్వాసంలో పోయేటప్పుడు విశ్వాసి 2 స్థలాల దగ్గర మాట్లాడొద్దండి. ఎప్పుడంటే పెయిన్, ప్లెజర్. పెయిన్ వచ్చినప్పుడు మాట్లాడొద్దు, ప్లెజర్ వచ్చినప్పుడు మాట్లాడొద్దు. ప్లెజర్ అంటే అతిశయం, చాలా పెద్ద ప్రమోషన్ వచ్చింది, ఒక ఇల్లు వచ్చింది, ఒక లాటరీ వచ్చింది, 1 లక్ష కోటి రూపాయలు వచ్చింది. అప్పుడు కూడా అతిశయపడొద్దు, మితిమీరి మాట్లాడొద్దు. నేను కాబట్టి పొందుకున్నాను, నా దేవుడు కాబట్టి చేశాడని. ఒకవేళ బాగా శోధన వచ్చింది అనుకో, పిల్లలు ఏదైనా తప్పు చేస్తే నేను ఇంత విశ్వాసంలో ఉన్నా, ఇంత జాగ్రత్తగా పెంచినా, నా పిల్లలే తప్పు చేసిరు, నా ఇంటి మీదకే వచ్చింది అని విశ్వాసలి అట్లా మాట్లాడకూడదు. 2 స్థలాల్లో, శ్రమ వచ్చినప్పుడు, అతిశయం వచ్చినప్పుడు 2 విధాలుగా మాట్లాడకూడదు. ఎవరైనా మాట్లాడగా అతిశయపు మాటలంటే మనం అనుకోము, కానీ యోబు మాట్లాడిండు. యోబు ఏమంటాడంటే, నేను నీతిపరుని, యథార్థవంతుని, న్యాయవంతుడిని, దేవుని అందరి భయభక్తుడు. ఆయన ఇంట్రడక్షన్ అదే. అన్నీ వింటాడు దేవుడు. 3 స్నేహితులు పంపిస్తాడు, జోఫరు, బిల్దదు, వీళ్ళందరూ ఎంతతో ఎలీహు కూడా ఒక అతను వస్తాడు. వీళ్ళందరూ మాట్లాడితే
అప్పుడు టెంప్ట్ అవుతాడు. కొన్నిసార్లు మనుషులు మనల్ని రెచ్చగొడితే ఎలా మాట్లాడతాం. అప్పుడు ఏం మాట్లాడతాడంటే నేను నీతివంతుణ్ణి అని మాట్లాడినప్పుడు అప్పుడు దేవుడు నాకు అనిపిస్తుంది యోబునే అన్ని ప్రశ్నలు అడిగి దేవుడు మన నీతి ఏ పాటిది అనిపిస్తుంది. అప్పుడు యోబుతో అంటాడనమాట నీ నీతి నా ముందర ఏ పాటిది అని 42 ప్రశ్నలు అడుగుతాడు దేవుడు. అన్ని ఆ అడవి కాకులకు అరిచే కాకులకు ఆహారం నేను పెట్టినా, మకరాలకు నేను పెట్టినా, అసలు ఆ నిధులు రాసుల పేర్లు అన్నీ అందులోనే కనిపిస్తాయి. నక్షత్రాల పేర్లు యోబు గ్రంథంలో చాలా మంచిగా ఉంటుంది అది. అక్కడికి వచ్చినప్పుడు మితిమీరి మాట్లాడిండా, కానీ దాని నీతిని అగుపరచనీకి మాట్లాడిండు. అతిశయపడ్డాడు తన నీతిని బట్టి. అప్పుడు దేవుడు సంధిస్తే ఒక మాట చాలా మంచిగా ఉంటుంది. 40వ అధ్యాయంలో ఉంటుంది అనమాట. ఎక్కడ చాలా హంబుల్గా మాట్లాడతారు దాని దగ్గర. ముగ్గురు పిలిచి సలహా తీసుకుంటాడు. అయితే ఎస్ అనటకు ఏమన్నాడంటే ఎక్కడ మాట్లాడతాడంటే 40వ అధ్యాయం అనుకుంటా. 40వ అధ్యాయంలో 5వ వచనం యోబు గ్రంథం 40. నాకు ఎంత ఇష్టమో ఈ మాట. నీ సంగతి ఏంది, నీ బతికెంత అన్నట్టు చెప్తాడు. మనం ఎవరన్నా అంటే ఓర్చుకుంటామా? దేవుడు కాబట్టి ఓర్చుకున్నాం. దేవుడు కాబట్టి మన సంగతులు మన క్లియర్ పిక్చర్ ఆయన దగ్గరే ఉంటుంది కాబట్టి మనం దేవుడికి వింటాం. యోబు గ్రంథము 40వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ పోయింది యోబు. యోబు గ్రంథం 45. నాకు ఎంత ఇష్టమై మాట. దేవుడు ఇట్లా అడిగితే మనం ఏ పొజిషన్లో ఉంటామనిపించింది నాకు. ఒక మారు మాట్లాడితిని నేను మరలా నోరెత్తను, 2 సార్లు మాట్లాడితిని కనపాలకను. నాయన ఒక్కసారి అన్నావు చూడు, ఇక నా నోరు మూసేసినాను. కొంతమంది 100 మాటలకు ఒకటే మాట మాట్లాడతారు. నేను మా హస్బెండ్తో గొడవ పెట్టుకుంటే 100 మాటలు అంటుంటే ఒక్క మాటతో కథం, అన్ని మాటలు కథం, ఒక్కటే మాట. అప్పుడు అనుకుని 100 మాటలు నిర్వీర్యం అయిపోయినాయి కదా, మాట్లాడకుంటే బాగుండని తర్వాత అనుభవంలోకి వచ్చింది. యోబు గ్రంథంలో ఉంటుంది, ఒక మారు మాట్లాడితే నేను మరలా నోరెత్తను నాయన, 2 సార్లు మాట్లాడిన నీకను పలకను. ఇదే నీతిని గురించి విశ్వాసాన్ని గురించి అతిశయపడకుండా ఉండాలి. ఇంకొక ఆయనన్నాడు రెహబాము, వడ్డించిన విస్తరండి ఆయనకు కదా. రెహబాముకు ఎంత మంచి, సొలొమోను కాలంలో అంతా బంగారమే. అసలు మెట్లు, ఆలయ మెట్లు కూడా బంగారంతోనే ఉన్నాయి. అయితే రెహబాముకి ఇస్తే వడ్డించిన విస్తరి తినలేకపోయిండు ఆయన, ఎంత భయంకరమైనడు. అయితే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చేసి, అయ్యా మీ నాన్న కాలంలో దేవాలయం కట్టడానికి ఆయన ఇంకో వాళ్ళ వేరే స్త్రీలతో ఆయన ఉన్నాడు కదా, వాళ్ళకు దేవాలయం కట్టడానికి ఇంతవరకు కూలీ చేసుకుంటూ ఉన్నామయ్యా, నువ్వు కొంచెం మాకు రిలాక్సేషన్ ఇవ్వు అని అడుగుతారు. అప్పుడు తన తండ్రి దగ్గర పనిచేసిన అనుభవంగా దగ్గర పిలుస్తారు. వాళ్ళు ఒక మాట చెప్తారు. మొదటి రాజుల గ్రంథం 12:10. మొదటి రాజు, ఇది నాకు ఎంత అంటే ఇప్పుడే అనుకున్నది ఈ మాట. మొదటి రాజుల గ్రంథం 12:10. అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవనస్తుడు ఈ ఆలోచన చెప్పిరి, నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసింది కానీ నీవు దానిని చులకనగా చేయవలని నీతో చెప్పుకొనిడా, ఈ జనులకు ఇలాగూ ఆజ్ఞేయము. వీళ్ళు ఇచ్చిన సలహాలు, యవనస్తులు ఇచ్చిన సలహా చదువుతున్నా. నా తండ్రి నడుము కంటే నా చిటకన వేలు పెద్దదిగా ఉండు, నా తండ్రి కంటే నేను ఇంకా కఠినంగానే ఉంటా అని చెప్తానమాట. దేన్ని బట్టి? వచ్చిన అధికారాన్ని బట్టి. అధికారం ఎలా వచ్చిందండి? తండ్రి నుంచి సంక్రమించింది. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. కానీ దేన్ని బట్టి అతిశయపడు? ఒక విశ్వాసి కుటుంబం నుంచి వచ్చాడు ఆయన. అతిశయపడితే ఇలా భయంకరంగా రిజల్ట్ వస్తాయి అనమాట. రెహబాము కాలంలోనే గోత్రాలని 10 గోత్రాలకు వైపు 2 గోత్రాలకు వైపుగా మాడిపోతాయి. కాబట్టి విశ్వాసి శోధనలో, పెయిన్లో, శ్రమలో చాలా లిమిటెడ్గా మాట్లాడాలి. ఎందుకంటే దేవుడిని దూషించేంత. అందుకే అగూరు ప్రార్థన బాగుంటుంది. దేవ నాకు ఎక్కువ ఆశయకు, నేను తిని మర్చిపోతానేమో. చిన్న ప్రార్థన చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ ఆసాపు కూడా చూడండి, కీర్తన 73లో ఉంటుంది. ఆసాపు ఈ కీర్తనలు దావీదు ఒక్కడే రాలేదండి. ఆసాపు రాశాడు, కొరహు కుమారులు రాశాడు, ఇంకా చాలా మంది రాసినట్టుగా ఉంది. 73వ కీర్తన 22వ వచనం. 22లో
నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగం వంటి వాడినైతిని. ఎప్పుడు అంటున్నాడు? ముందంతా అంటాడు, అయ్యా భక్తి లేని వాళ్ళందరూ చాలా బాగున్నారయ్యా. ఏమంటాడంటే ఇక్కడ రాసి ఉంటుందండి, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందరు. ఎవరు? భక్తిహీనుడు. ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధన సమృద్ధి చేస్తున్నారు. వాళ్ళంతా దేవుణ్ణి దూషించి కూడా ధన సమృద్ధి కలిగి ఉన్నారయ్యా ఈ భక్తిహీనులంతా అని భక్తిహీనుల గురించి అంతా అనుకుంటూ వస్తాడు. అంటే లాస్ట్కు ఆయనే దేవుణ్ణి తెలుసుకొని అంటాడు, అయ్యా నీ సన్నిధిలో నీ మార్గాల దగ్గర నేను ఎట్లా 22వ వచనంలో నేను తెలివి లేని పశుప్రాయుడినైతిని అని ఆసాపు తెలుసుకుంటాడు. అయితే పెయిన్లో ప్రెషర్లో శ్రమలో కష్టంలో ఎట్లుండాలా? బ్యాలెన్స్డ్గా ఉండాలా. విశ్వాసే ఉండవలసిన లక్షణాలు. విశ్వాసం అంటే ఏంటి? ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ నేర్చుకుంటే గనక మనం సంపూర్ణులు అవుతామని ఈ వాక్యం తెలియజేస్తుంది. ఈ వాక్యంలో మనం నేర్చుకుంది విశ్వాసే ఎలా విశ్వాసంలో ఉండాలి, విశ్వాసి ఎప్పుడు మాట్లాడకూడదు, ఎప్పుడు మాట్లాడితే ఏంటి రిజల్ట్ అని నేర్చుకున్నాం. కాబట్టి మనం విశ్వాసంలో కొనసాగుతుండగా విశ్వాసంలో జారిపోకుండా వీగిపోకుండా సమృద్ధి అయిన విశ్వాసంలో ఉండటానికి దేవుడు తన కృపను అనుగ్రహించును గాక.